సిబిఎస్ఈ న్యూఢిల్లీ సోమవారం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు 100% ఫస్ట్ క్లాసులతో ఉత్తీర్ణత సాధించారని రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం నాడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ విడుదల చేసిన 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు 100% ఫస్ట్ క్లాసులతో ఉత్తీర్ణత సాధించారని రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బి సుమిత్రాదేవి 500 మార్కులకు గాను 470 మార్కులతో రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ టాపర్గా నిలిచిందని స్కూల్ ప్రిన్సిపల్ టీవీడి చంద్రశేఖర్ అన్నారు. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ తేతలి స్వరూప్ రెడ్డి మాట్లాడుతూ మొదటి బ్యాచ్ విద్యార్థులతోనే సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో 100% ఫస్ట్ క్లాసులతో విద్యార్థులు పాస్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్ తేతలి స్వరూప్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ టీవీడి చంద్రశేఖర్ మంచి ఫలితాలను ఇచ్చిన విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. చాలా ఆశ్చర్యపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మన ఏ స్కూల్లో చదువుతున్నారండి, ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ చదువుతానే ఇంత ఫ్లూయెన్సీగా సమానంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని చెప్పంటే అది స్కూల్కి గర్వకారణంగానే మేము భావించాం. ఎందుకంటే ఇక్కడ పిల్లలందరూ కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా అందరూ కూడా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా మాట్లాడతారు. స్టాఫ్లో కూడా కంపల్సరీగా పిల్లలతో ఇంగ్లీషే మాట్లాడటం జరుగుతుంది. మరి అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడా రీసెంట్గా వైస్ ప్రిన్సిపల్ మేడం వచ్చారు. ఆ మేడం కూడా చాలా యాక్టివ్గా అటు పిల్లలతో ఇటు స్టాఫ్ తోటి కూడా బాగా మింగిల్ అయ్యి మరి బాగా స్కూల్ డెవలప్మెంట్కి అన్ని రకాలుగానే మేడం కూడా ట్రై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం రాజస్థాన్ కోట కెరీర్ పాయింట్ తోటి టైఅప్ అవడం జరిగింది. అంటే ఇక్కడ మీకు పిల్లల్ని తయారు చేయలేరా మీరు అని అనుకోవచ్చు మీరు, కానీ పిల్లలు ఇంజనీరింగ్ డాక్టర్ చదవడం మా ఏం కాదు. ఎందుకంటే ఇంజనీరింగ్ డాక్టర్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా అవుతున్నారు. ఇంజనీరింగ్ డాక్టర్ అయిన తర్వాత వాళ్ళు ఐఏఎస్ అవ్వాలా ఐపీఎస్ అవ్వాలన్నది మా టార్గెట్. అందుకని మన స్కూల్లో పిల్లలకి హార్స్ రైడింగ్, స్కేటింగ్, రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, బాక్సింగ్ అన్నీ కూడా స్కూల్లో నేర్పుతున్నాం. ఎందుకంటే ఆల్రౌండర్ కావాలని. The batch is going to step out with the flying colors. The day has come to celebrate. Moreover, we the teachers and the management, we need to thank first of all to our management giving such a great opportunity to me to work here as a principal as well as the other teaching staff or team to bring this success to this school. So first of all, I would like to thank our chairman sir, director sir and director ma'am to giving this opportunity to prove ourselves as a team, and we made this today. Really, it's a memorable day. See, for every parent, like in Telugu, there is a poem, like a child born, then the father doesn't feel happy. When he gets success, finally the child gets success, then the parents will feel happiness. So this is the time now. Really, we are feeling that. The first batch students has brought laurels to the school. This occasion, really one of my memorable occasion today.